మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్దామా మరి? వెల్కమ్. సో వ్యూవర్స్, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలు, గొబ్బెమ్మలు కాకుండా ఇంకా మళ్ళీ పాలు పొంగించటాలు, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయని భాగ్యలక్ష్మి గారు కూడా చూసారు కదా ఎంత అందంగా ముగ్గులేశారో. ఆ ముగ్గుల మధ్య కూడా చక్కగా డిజైన్స్ వేశారు, గొబ్బిళ్ళని పెట్టారు, పువ్వులతో అలంకరించారు. అంతేకాకుండా ఇక్కడ పాలు పొంగించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మరి పాలు పొంగించేసి మిగతా కార్యక్రమానికి వెళ్దాం. భాగ్యలక్ష్మి గారు, పాలు పొంగించేస్తారా? భాగ్యలక్ష్మి గారు, మీ ఇంట్లో పాలు చూసారా ఎంత బాగా పొంగాయో? సో భోగ భాగ్యాలు కూడా మీ ఇంట్లో అలాగే పొంగాలని మేము అందరం ఆశిస్తున్నామండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, మరి భాగ్యలక్ష్మి గారి ఇంట్లో పాలు చక్కగా పొంగాయి, అన్ని వైపుల నుంచి పొంగాయి. మరి వీళ్ళ ఇంట్లో కూడా భోగ భాగ్యాలన్నీ కూడా అట్లాగే పండాలని అందరం కోరుకుందాం. మరి పాలు పొంగడంతో పాటు పిండి వంటలు కూడా చేయించాలి కదా మన రుచి చూడులో. సో మరి ఏం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. భాగ్యలక్ష్మి గారు, పాలైతే చక్కగా పొంగించారు కదా, మరి పిండి వంటలు ఏం చేయిస్తున్నారా? చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. సంక్రాంతి సందర్భంగా మా గార్డెన్ కి వెళ్ళి పిండి వంటలు చేసుకున్నాం. ఓ సూపర్ అండి. మరి తోటలో చేసుకుందామా? అబ్బా, మాకు కూడా వాతావరణం అంటే ఎంత ఇష్టమో కదా సునీత. వెళ్దామా అయితే? అంతే, చలో అయితే. సో వ్యూయర్స్, మనల్ని భాగ్యలక్ష్మి గారు ఆహ్వానించారు కదా ఈ పండగ సందర్భంగా. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చక్కగా సాంప్రదాయంగా వాళ్ళ ఇంట్లో పాలు పొంగించడం జరిగింది. పండగ సందడంతా మొత్తం భాగ్యలక్ష్మి గారి ఇంట్లోనే ఉందండి. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అయితే మరి స్పెషల్ కాబట్టి, పండగ స్పెషల్ కాబట్టి స్పెషల్ వంటకాలని కూడా రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తనొక్కతే కాకుండా వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ అయిన ప్రీతల్ గారు, నేను ప్రీతల్ గారితో వంట చేయిస్తాను, మరి భాగ్యలక్ష్మి గారితో సునీత వంట చేయిస్తుంది. సునీత, ఏమంటావు? అవును, కరెక్ట్ గా చెప్పారు. సో నేను స్వీట్ చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు? ప్రీతల్ చెప్పండి, మీరేం చేస్తున్నారు? వరిపిండి చెక్కలండి. వరిపిండి చెక్కలు. ఏ సేమ్ కదా, మళ్ళీ హాట్ అండ్ స్వీట్ కాంబినేషన్. ఓకే. సో భాగ్యలక్ష్మి గారు, సో స్వీట్, సో ఏం స్వీట్ చేస్తున్నారు? సంక్రాంతి స్పెషల్ నువ్వులు బెల్లం పోలేలు. సంక్రాంతి స్పెషల్ నువ్వులు బెల్లం కాంబినేషన్ లో. ఓకే. సో మీరేదో చెక్కలు అన్నారు కదా, సో వరిపిండితో చెక్కలు. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ప్రీతల్ గారు. వరిపిండి, నువ్వులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు, పల్లి పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి మా దగ్గర. అయితే ఇక్కడ ప్రీతల్ గారు చెప్పేశారు. భాగ్యలక్ష్మి గారు, సో భాగ్యలక్ష్మి గారు, మన స్వీట్కి ఏమేమి పదార్థాలు కావాలి? నువ్వులు, బెల్లం, గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? మరి ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి కాబట్టి ఒకసారి తయారు చేసే విధానం ముందు చెప్పడం అవసరం లేదు, చేస్తూ మాట్లాడేసుకుందాం. ఇంకా ఓకే, స్టవ్ వెలిగించేసేయండి. ఇంకా స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. అంటే డీప్ ఫ్రై చేస్తారు కదా. ఓకే. ఇప్పుడు కొద్దిగా దీనికి వేడి నీళ్ళు కలపాలండి. వేడి నీళ్ళతో కలిపితే అంటే క్రిస్పీగా నీళ్ళు వేడి చేసుకుందాం అయితే. ఓకే. సో నీళ్ళు వేడయ్యేలోపు సునీత, మరి సో భాగ్యలక్ష్మి గారు, సో మనం ఏం చేయాలి? నువ్వులు వేయించి బెల్లం నువ్వులు మిక్సీ పట్టాలి. నేను రెడీ చేసుకుని తెచ్చినాను. ఓకే. సో మంచి పని చేశారంటే భాగ్యలక్ష్మి గారు. అది పక్కన పెట్టేసి, ఓకే, గోధుమ పిండి జస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం రవ్వ వేసి నూనె పోసి పిండి తడపాలి చపాతీ లాగా. ఓకే. సో ప్రీతల్ గారు, మరి ఇవన్నీ దాంట్లో యాడ్ చేయాలని చెప్పారు కదా, వేసేద్దామా? ఫస్ట్ ఏం చేస్తారు? వేస్తారు ఉప్పు. ఓకే, కొంచెం వేయండి, చాలా అనిపిస్తుంది ఉప్పు. ఓకే. అలవాటేనా మీకు వంటలు చేయడం? అంతా బాగా చేస్తారా? ఓకే. కొంచెం
వేసుకోవాలండి, కొద్దిగా కారం. పచ్చిమిర్చి పేస్ట్ వేసినా మళ్ళీ కొంచెం కారం కూడా వేయాల్సిందే కదా. ఒకసారి ఒక పార్టిసిపెంట్ అంది కలర్ కోసం కారం వాడాలి అని చెప్పేసి. కలర్ కోసం యాక్చువల్గా వాడాల్సింది టేస్ట్ కోసం. అంటే టేస్ట్ తో పాటు ఇంకా కొంచెం దాని ఎక్కువ వేసి ఉంటుంది కలర్ కోసం. కలర్ కూడా వచ్చింది అప్పుడు నాకు బాగా అయింది. పల్లి పొడి అండి. ఓకే, పల్లీలు వేయించి పొడి చేసుకున్నారా? వేయించి, మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చా. వేయాలి. ఓకే, ఇలా టేస్ట్ కొంచెం వెరైటీ ఉంటుందండి. మామూలుగా పల్లీలు కూడా వేసుకుంటారు కదా కొంతమంది. అట్లా కూడా వేసుకోవచ్చు, ఓకే, కానీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఓకే. అంటే వేస్తే కొంచెం థిక్ వస్తాయి, మ్మ్. కొంచెం సన్నగా. సన్నగా వస్తాయి. పలుచగా కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా మంది అది తగిలిన తీసేస్తూ ఉంటారు, కానీ ఇలా అయితే ఎస్, ఎగ్జాక్ట్లీ. పుట్నాల పౌడర్ అండి. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే కొద్దిగా కచ్చపక్క. క్రిస్పీనెస్ కనిపించేలాగా చేసుకోవాలి సో స్వాతక్క మంచి హెల్దీ ఫుడ్ కూడా కదా. కదా. చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతున్నాయి. పల్లీల పొడి, పుట్నాల పొడి. సో అండ్ ఈ సీజన్ కి చాలా హెల్దీ అయిన ఫుడ్. అవును, బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, నువ్వులు వేయనట్టున్నారు కదా ఇంకా. ఓకే, సో మొత్తానికి సంక్రాంతి రోజు కంపల్సరీ నువ్వుల ఐటమ్ ఏదో ఒకటి చేయాలి అంతే కదా. మీరు ఇప్పుడు నువ్వుల ఐటమే చేస్తున్నారు, తిను అదే చేస్తున్నారు కాబట్టి. ఓకే, దీన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చపాతీ పిండిలా కలుపుకోవడమేనా? శనగపప్పు కొద్దిగా మధ్య మధ్యలో ఇట్లా నమ్ముతూ ఉంటే రావడం కోసం. ఓకే, బాగుంటాయి. శనగపప్పు వస్తే బాగుంటుందేమో కదా. ఎక్కువ వేస్తే అవి విరిగిపోతాయండి. ఓహో, ఆ చెక్కల్లాగా కాకుండా ఇంకోలాగా వస్తాయా? వక్కల్లా వచ్చేస్తాయి. పిండిని ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో బాగా కలుపుకోవాలి. ఓకే, సో మనం కలుపుకునే లోపు సునీత మరి యా మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. యా, సో మనము ఇది మిక్సీ చేసి పట్టుకున్నామండి. సో తర్వాత ఏం చేయాలి? పిండి తడుపుకోవాలండి. పిండి తడుపుకోవాలా? ఓకే, పిండిలో కొంచెం సాల్ట్, ఓకే, రవ్వ, కొంచెం నూనె వేసి. ఓకే, సాల్ట్, రవ్వ, కొంచెం నూనె వేసి తడపాలి. రవ్వ కొంచెం క్రిస్పీనెస్. అవును, ఓకే ఓకే ఓకే. సో 2 కప్స్ తీసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్. ఆయిలా? సో ఇందులోనే సాల్ట్ అది మీరు మిక్స్ చేసేసారా? ఓకే, సో మనం ఆయిల్ కూడా వేసేసుకున్నాము. దీంట్లోనే సాల్ట్, రవ్వ కూడా మిక్స్ చేసుకున్నాము. సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం వాటర్ వేసుకుని తడపాలి. అంటే చపాతీ పిండిలాగా మనం చేయాలి. కొంచెం గట్టిగా. ఓకే ఓకే, లూజ్ అవుతుంది కదా మళ్ళీని. ఓకే ఓకే ఓకే. సో స్వాతక్క, మాది తడుపుతున్నాము, పిండి చేస్తున్నాము. సో మీది ఎంతవరకు వచ్చింది? మాది కూడా సేమ్ ప్రాసెస్. ఇంకా అక్కడే ఉన్నాం మేము కూడా, పిండి తడపడంలో ఉన్నాం ఇద్దరం కూడా. భలే ఈక్వల్ అయింది కదా. ఎప్పుడు టై అవ్వడం ఏమని ఇద్దరిది. సో అక్క చెప్పరా. ఇద్దరు కలుపుతున్నారు. అవును కదా. సో నేను ఈలోగా వీళ్ళు ఇలాగా కలుపుతూనే ఉండగట్టే వరకు నేను ఈలోగా వెనకాలతో కొంచెం మాట్లాడేస్తాను పండగ విశేషాల గురించి. వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు కదా, మేమేం చేయాలి ఏం చేయాలి అనేసి కనీసం మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాను. ఓకే, సో నా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీ పేరండి? లత అండి. లత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో పండగ ఏంటి, భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి ఒకరోజు సంక్రాంతి కంటే ఒకరోజు ముందు చేసుకుంటామండి. మేము సాయంత్రము పూజ చేసుకుంటామండి. పసుబొట్టుకి పిలిచి ముత్తైదుకి పసుబొట్టిస్తామండి మేము. అవునా? ఓకే, ఏంటి స్పెషల్ ఏం చేస్తారు చెప్పండి అసలు. ఆ రోజు స్పెషల్ అంటే తమలపాకులు, దేవుని ముందర తమలపాకులు, 7 పూకలు అట్లా పెట్టి ఓకే అవి పెట్టి పూజ చేస్తారు. ఓకే, ముత్తైదులకి వాయినం ఇస్తారు. 7 మెంబర్స్కి ఇస్తాం. 7 మెంబర్స్కి ఇస్తారు. ఓకే, అంటే చాలా బాగా పూజలు చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఏంటి స్పెషల్స్ ఏం చేస్తారు పిండి వంటల్లో భోగి రోజున? ఓకే, నువ్వులతో ఉండలు. ఓకే, మళ్ళీ హర్షలు, బెల్లంతోని హర్షలు లాగా చేస్తాం. ఓకే ఓకే, అవి స్పెషల్స్. ఓకే ఓకే, సో ఇంకా మీ పిల్లలు? 2 పాపలా? ఓకే, సో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మీ పేరేంటండి? లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? బ్యూటీషియన్. ఓహో, ఓకే. దాన్ని ఏంటి భోగి స్పెషల్ ఏంటి చెప్పండి అసలు. భోగి రోజు అదే సాయంత్రం పూజ అట్లాంటివి చేసుకొని ఓకే తెదలకు ముత్తైదువులకి వాయినం ఇస్తారు.
అంటే కంపల్సరీ ఇక్కడ దేవుడి దగ్గర తాంబూలం పెట్టి 7 మెంబర్స్కి ఇస్తారు. సంక్రాంతి కన్నా ఒక రోజు ముందు ఓకే, అంటే భోగి రోజు చేస్తారు అది. సునీత, తను మరి బ్యూటీషియన్ అన్నప్పుడు మనం వదిలిపెడతామా చెప్పు? అసలు వదిలిపెట్టాం కదా, తిప్పడగాల్సిందే కదా. అదే ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. సో ఎలాంటి ఒక మంచి టిప్ చెప్పండి మా వనితా ప్రేక్షకులకు. ఇంత ఎవ్వరూ చెప్పలేని టిప్ చెప్పాలి. స్పెషల్ టిప్ చెప్పండి. ఇవాళ రేపు మామూలుగా అందరికి హెయిర్ ఫాల్ బాగుంది కాబట్టి అవును. హెయిర్ ఫాల్ కాకుండా నిమ్మరసమును పెరుగు మెంతులు నైట్ లో నానబెట్టి ఓకే, దాన్ని మార్నింగ్ పేస్ట్ లా చేసుకొని హెయిర్ అంతా పట్టించేసి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే హెయిర్ ఫాల్ జరగకుండా ఉంటుంది. అవునా? ఓహో, ట్రై చేశారు కదా, మీ ఫ్రెండ్స్ బాగా ట్రై చేసి ఉంటుంది కదా. అవునా? అందుకోసం వాళ్ళందరికీ బాగుంది. బార్ జల్లు ఉన్నాయంటారా? అంటే ఉన్న జల్లు ఊడిపోకుండా ఉంటున్నాయి అంతేనా? ఓకే అండి, చాలా చక్కటి టిప్ చెప్పారు. మీ పేరు ఏంటండి? నా పేరు ఇందిరా అండి. ఇందిరా గారు, మీరేం చేశారు స్పెషల్ అసలు? నేనా పప్పు చెక్కలు, మురుకులు, చేగోడీలు. ఎంత సంతోషంగా చెప్తున్నారు అక్క, పప్పు చెక్కలు మురుకులు అనేసి. ఆ సందడి ఎంత అంటే వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేస్తారు కదా, కాబట్టి ఆ సందడి అంతా ఆవిడ పండగ ఇప్పుడు మనకి అసలు మొహంలో అలా కనిపించిపోతుంది. ఇంకేం చేశారండి? మా మన్మలు చిన్న పిల్లలు కదా, బియ్యం పిండితోని వేపకాయలను చేసి భోగి పండ్లలో పోస్తామన్నట్టు. అవునా? రకాల కలగలిపి ఓకే ఓకే, అంటే చిన్నపిల్లలకి పోస్తారు కదా అవి, ఈ భోగి రోజు పోస్తారు అవి. ఓకే, అంటే అసలు అలా ఎందుకు పోస్తారో ఏమన్నా మీరు ఒక 2 ముక్కల్లో చెప్తారా? కాకుండా పిల్లలకు సంతోషంతో అందరికి పేరెంటాలకు పిలుచుకొని ఓకే, ఘనంగా చేసుకుంటారు. వాళ్ళ తాతగారికి బాగా ఇష్టము. అవునా? ఓకే, వాళ్ళు కూడా వస్తారు, అడుగుతారు. తాతగారి పేరు చాలా ఘనంగా చేస్తారు మా మన వాళ్ళకి. తాతగారి పేరు చెప్తారా? చెప్పండి. అయ్యే అక్క చెప్తానండి. ఏం పేరండి తాతగారి పేరు? వేణుగోపాల్ నిజాం, కానీ ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కాబట్టి వేణుసేట్ అని అంటారు. వేణు సేట్ గారు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారండి. సో మీ పేరు? ప్రియాంక గారు. సో మీ అత్తగారా? అవునా? సో ఏం చేశారు మీ అత్తగారు స్పెషల్లో? మీకు ఏదంటే ఇష్టం చెప్పండి. నువ్వుల లడ్డూలు అంటే ఇష్టమా బాగా? చెగోడీలు కాదు, ఇష్టం అని చెప్పారు, చేయడంలో హెల్ప్ చేశారా జస్ట్ తినడంలోనేనా? చేశారా బాగా? ఆ మాట నేను ఇందిరా గారిని అడగాలి. అవునా? అమ్మాయిలు లేరు, కూతుర్ల లాగా ఉంటారు, అన్ని హెల్ప్ చేస్తారు. అవునా? నేను కూడా కూతుర్ల లాగా చూసుకుంటాను వాళ్ళని. అవునా? చాలా సందడి వాళ్ళు వచ్చిండ్రంటే. వీళ్ళు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది ఎక్కడ? ఓకే, హైదరాబాద్ లో ఉంటుంది. అవునా? సందడి మాకు ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా పండగలాగా జరుపుకుంటాం ప్రతి ఒక్కటి. అంటే ఇంక ఈ సంక్రాంతికి ఫుల్ సందడి. సంక్రాంతి కాకుండా ఎప్పుడు కూడా సందడి మా ఇంట్లో. అందరూ మాట్లాడేశారు. ఓకే, ఇక్కడ So, ఇక్కడ ప్రీతల్ గారు కూడా process చాలా హడావుడిగా కనబడుతుంది. అవును, ఎప్పుడెప్పుడు తను ఓకే చెప్తుందా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసేద్దామన్నా? ఓకే, సో రెడీ అయిపోయింది కదా మన పిండి అంతా కూడా. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండిని కాస్త నూనె రాసి కవర్కి ఓకే, ఉతుకోవాలండి. బిల్లలు ఉతుకోసి గోలేయాలి. ఓకే, నూనెలో డైరెక్ట్ గోలించడం, ఇంకేం లేదు కదా? ఓకే, గోలించడం అంటే వేయించడం అంతే కదా? ఓకే అక్క, నువ్వు అక్కడ హెల్ప్ చేస్తా ఉండు. సో అవును. ఈలోగా మాది కూడా మొదలు పెడతాం. ఓకే, సో భాగ్యలక్ష్మి గారు, సో మంది ఎంతవరకు వచ్చిందండి? పిండి తడుపుకున్నానండి. సో పిండి తడిపేసుకున్నాము, దీన్ని ఉండలు చేసుకోవాలి, ఉండలు చేసుకోవాలి. ఓకే చపాతీ. ఓకే, సో ఇది కొంచెం దాంట్లో పెట్టడానికి ఫిల్లింగ్ ఇదే స్టఫింగ్. ఇదే స్టఫింగ్. ఓకే, అంటే దీన్ని కూడా కొంచెం తడుపుకోవాలి వాటర్ పెట్టి, లేకపోతే పాలు. సో ఈ పౌడర్ని కూడా మనం తడుపుకోవాలి. బెల్లం నువ్వులు డ్రైగా ఉంది కదా, ఓకే, దాంట్లో పెట్టడానికి కొంచెం వాటర్ వేసి తడుపుకుందామా? ఓకే, సో నేను ఉండలు చేయమంటారా? ఈ సైజ్ చాలా? సరే, ఓకే. మన నెక్స్ట్ అది. అక్క, అన్నీ మన ఇద్దరికి సేమ్ అన్నీ అవుతున్నాయి. అయినా నువ్వు హెల్ప్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ లే సునీత, బాగా హెల్ప్ చేస్తావు నువ్వు తెలుసా. సునీత, మీ ఉండలన్నీ రెడీ? సో మా ఉండలు కూడా రెడీ అయిపోయినాయి అక్క. సో భాగ్యలక్ష్మి గారు, తర్వాత ఏం చేయాలి? ఇది చిన్న చిన్న చపాతీలు చేసి అందులో ఇది స్టఫ్ చేసి మళ్ళీ ఉండలు క్లోజ్ చేసి మళ్ళీ దానికి చపాతీ లాగా తాల్చి ప్యాన్ దీనిపైన కాల్వాలి. సో అక్క, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నా కానీ పని మాత్రం బాగానే ఉంది కదా? బాగానే ఉంది. నేనేదో సింపుల్ గా అదే అనుకుంటున్నా, కట్టేయడం అనుకున్నాము. కాదు, సో పండగ అంటే ఆ మాత్రం పని లేకపోతే ఎట్లా కదా? ఆ మాత్రం కష్టపడాలి. ఎస్.
సంక్రాంతి తీసేద్దామా అది వేగిపోయిందంటారా ఇంకొంచెం గోలాలా గోల్డ్ కలర్ కావాలండి సునీత మరి తను రెడీగా ఉందా మాది కూడా చిన్న చిన్న చపాతీస్ రెడీ అయిపోయినాయి. ఓకే సో భాగ్యలక్ష్మి గారు, సో చిన్న చిన్న చపాతీస్ రెడీ అయిపోయినాయి కదా, సో తర్వాత ఏం చేయాలి మనం? నువ్వులు బెల్లం స్టఫింగ్ ఓకే, స్టఫింగ్ దీంట్లో పెట్టాలి. ఓకే, మొత్తం క్లోజ్ చేసేయాలి. మళ్ళీ చపాతీ. మళ్ళీ చపాతీ. సో ఈ నువ్వులుండని ఆ చపాతీ దాంట్లో పెట్టి మళ్ళీ స్టఫింగ్ చేసి క్లోజ్ చేసేసి మళ్ళీ చపాతీలా చేయాలి. సునీత మావి చెక్కలు రెడీ రెడీ అయిపోయినాయి. మేము డిష్ అవుట్ చేసుకుంటున్నాం ఇంకా. ఓకే, సో భాగ్యలక్ష్మి గారు, సో చపాతీ కింద చేసేసారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పెనం మీద వేసి కాదు, పెన్ను మీద వేసి కాల్చాలి. ఓకే, అవును. సో మనకి ఆయిల్ కానీ ఆయిల్ వేయాలా అంటే కొంచెం లైట్గా వేయాలంటారా? పర్లేదా? చాలా ఓకే, చాలా ఫ్రై చేయాలి. ఓకే, ఇది కొంచెం భక్షాలు లాగా అనిపిస్తున్నాయండి కదా, ప్రొసీజర్ అంతా అట్లాగే ఉంది. మీరు దీన్ని ఇన్నోవేటివ్ గా ట్రై చేశారా లేకపోతే ఇది సంప్రదాయం అంటేనా? లేదు, సంక్రాంతి రోజు నువ్వులు బెల్లంతో నిప్పే చేస్తారు. ఇవి చేస్తారు. వీటిని ఏమంటారా? మీరు ఏం చెప్పారు వీటిని? ఇక్కడ భక్షాలనే పోలేలు అంటే పోలేలు. ఓకే, సో అదే స్వాత కిందక మనం వెనకాల అందరిని అడిగినా కూడా కంపల్సరీ నువ్వులు అనేది పదం పిండి మాత్రం పదం మాత్రం ప్రతి నోట వచ్చింది. సంక్రాంతికి ఓన్లీ నువ్వులు బెల్లము స్పెషల్. అవును. స్వాతక్క మాది రెడీ అయిపోయింది స్వీట్ ఐటమ్. సో మీరెంత వరకు వచ్చింది? లక్ష్మి గారితో కూడా మాట్లాడు అప్పుడప్పుడు. కాదు, ఆవిడ నేను మాట్లాడుతుంటే ఫాస్ట్ గా చేసేస్తున్నారు. అసలు ఎక్కడ లేట్ అయిపోతుందో ఏంటో అనేసి చేసేస్తున్నారు. అవునవును. సో భాగ్యలక్ష్మి గారు, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారి పేరు ఓం ప్రకాష్, హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, మా పాప శ్రద్ధ, తనది ఇంజనీరింగ్ అయిపోయింది, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది. ఓకే, బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ BBA చేస్తున్నారు. నాకు వంటలు, తిరగడం, టూర్కి వెళ్ళడం చాలా ఇష్టం. అది మాత్రం బాగా సంతోషంగా చెప్తున్నారు. ఇంకా అంతే, మా ఆయన తీసుకొని వెళ్తారు. అవునా? పాపం ఇందాక కూడా మీ హస్బెండ్ ఏది కావాలంటే అది ఆయన హెల్ప్ చేస్తూ చాలా ఉన్నారు. హెల్ప్ చేస్తారు. మాది మేనరికము. ఓకే, అవునా? చాలా హ్యాపీగా చెప్తున్నారు. చూసావా సునీత, నువ్వెంత మిస్ అయిపోయేదాను. అవును ఆవిడ కదా, మనసులో ఉన్న మొత్తం ఆనందాన్ని అంతా అయిపోయేదాన్ని. చూసావా? చూపించేశారు ఇప్పుడు కదా. ఓకే, మరి ప్రీతల్ గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. నా పేరు ప్రీతల్ అండి. మా ఆయన పేరు సంతోష్ కుమార్. ఓకే, ఈజ్ అన్ అడ్వకేట్. ఇద్దరు పిల్లలండి. బాబు 8th క్లాసు, అమ్మకు వర్ష, పాప 6th క్లాసు, షమాన్విత. ఓకే, ఇక మరి డిష్ రెడీ అండి. ఓకే. బియ్యం పిండి చెక్కలు రెడీ అండి. థ్యాంక్ సో యూ. స్వాతక్క ఎక్స్చేంజ్. యా, ఓకే, ఎస్. సో భాగ్యలక్ష్మి గారు, మనం హాట్ టేస్ట్ చేద్దామా? చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా ఎక్కువ లేకుండా. భాగ్యలక్ష్మి గారు, సూపర్ ఉంది మీ పోలీలు. బెల్లము నువ్వుల పోలీలు అంటారు కదా, వీటిని పోలేలునా పోలీలునా? పోలే. చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రీతల్ గారు, మీరు ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తారా భాగ్యలక్ష్మి గారికి? ఎక్స్పర్ట్ అండి వంటల్లో. అవునా? ఆమె నుంచి మేము చాలా నేర్చుకున్నామండి. సో అలాగే అక్క, నువ్వెంత స్వీట్ గా చెప్పావో, హాట్ కూడా అంతే హాట్ గా చాలా చాలా బాగుంది. సో ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంది. సో చాలా బాగా చేశారు కదా భాగ్యలక్ష్మి గారు. తను కూడా ఎక్స్పర్ట్, మీ ఫ్రెండ్స్ కదా, మాకు తెలుసు. ఇద్దరు ఒక్కొక్కరు బాగా చెప్పుకుంటున్నారు. బాలేదు, నిజం అది. ఎక్కువ ఏం లేదు. అవునా? ఓకే, నిజం అది. ఓకే. సునీత, యాక ఈ స్వీట్ బాగుంది, ఆ హాట్ బాగుంది. Yes. హాట్ నీకు నచ్చింది, స్వీట్ నాకు నచ్చింది కదా. మరి అసలు ఇవి రెండు మన వెనకాల వాళ్ళకి నచ్చుతాయో లేదో అడుగుదామా వాళ్ళనే? తప్పకుండా అడుగుదాము. ఓకే, మరి కానివ్వండి మీరు కూడా. సో స్వీట్ ఎలా ఉంది? అబ్బా, తీగా చెప్పి బాగా గట్టిగా మాట్లాడారు. హాట్ ఎలా ఉంది మరి? సూపరా? హాట్ గా చెప్పారా? కొంచెం హాట్ గా చెప్పండి. ఇంకా చెప్తే ఇది హాట్ గా. సూపర్. ఓకే, సో సూపర్ చేశారటండి. మా ఇద్దరి దగ్గర నుంచి కాంప్లిమెంట్సే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా బాగున్నాయని చక్కటి చెప్తారు. కాంప్లిమెంట్స్. భాగ్యలక్ష్మి గారు, ప్రీతల్ గారు, సో మంచి వంటకాలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. మీకు కూడా థ్యాంక్స్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, సో భాగ్యలక్ష్మి గారు మీరు కూడా మాట్లాడండి. ఎప్పుడు మేము ఇంట్లో జరుపుకుంటాము సంక్రాంతి. ఈసారి మీరు వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా డిఫరెంట్ ఇట్లా తోటలో వచ్చి చేసేదానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు వచ్చిందని ఈ ఛాన్స్ మాకు దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వనితా టీవీ. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి గారు.
మాకు కూడా అంటే ఇంత సందడి ఈ పల్లె వాతావరణంలో ఇలా తోటల్లో చేసుకోవడం మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి ప్రీతల్ గారు చేసిన చెక్కలు, నువ్వుల చెక్కలు, అలాగే భాగ్యలక్ష్మి గారు ప్రిపేర్ చేసిన నువ్వులు బెల్లం పోలేలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి ప్రేక్షకులందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.